హలో అండి అందరికీ. వెల్కమ్ టు సినిమా బండిల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి 'ద ఫ్యామిలీ స్టార్'. విజయ్ దేవరకొండ స్టార్డ్ ఇన్ ఇట్. మూవీ చూసాక నాకైతే ఓకే అనిపించింది. నాట్ టూ బ్యాడ్. డీసెంట్ ఫస్ట్ హాఫ్ విత్ గుడ్ ఇంటర్వెల్. ఆల్సో గుడ్ సెకండ్ హాఫ్ విత్ డీసెంట్ క్లైమాక్స్. ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ విజయ్ దేవరకొండ అండి. ఎందుకని ఈ పాయింట్ మెన్షన్ చేశానంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో మూవీ బాగోలేదని టాక్ వచ్చింది. ఆల్సో మోస్ట్ ఆఫ్ ద రివ్యూవర్స్ కూడా అలాగే ఇచ్చారు. సో నేను బాగుంది అని అన్నా కాబట్టి మళ్ళీ చాలామంది నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్ అనుకుంటారేమో అని క్లారిఫై చేస్తున్నా అంతే. ఇక స్టోరీ విషయానికి వస్తే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏదో ఒక జనరేషన్లో ఒక పర్సన్ తనకంటే తన ఇంట్లో వాళ్ళ కోసం బాగా కష్టపడి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తాడు. అలాగే ఈ సినిమాలో కూడా మన హీరో వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏం చేశాడు, అలా చేసేటప్పుడు అతని లైఫ్లోకి మన హీరోయిన్ మృణాల్ రాగానే అతని లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనే దాని గురించి ఉంటుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మన హీరో విజయ్ తనకిచ్చిన రోల్లో బాగానే పర్ఫామ్ చేశాడు. సేమ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఉంటాడో రియల్ లైఫ్లో అలాగే ఉన్నాడు. ఇక హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో కూడా తనని చాలా బాగా అందంగా చూపించారు. ఇక వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కాకుండా మూవీలో ఎస్విఎస్సిలో ఉన్న బామ్మగారు కూడా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళు కాకుండా ఇక రిమైనింగ్ ఆర్టిస్టులు అందరి క్యారెక్టర్లు చాలా లిమిటెడ్గా ఉంటాయి. వెన్నెల కిషోర్ గారు మూవీలో ఉన్నారు కానీ ఆయన కామెడీ మాత్రం చాలా తక్కువ. అండ్ అలాగే సెకండ్ హీరోయిన్గా దివ్యాంశి కౌశిక్ గారు యాక్ట్ చేశారు. ఆమె రోల్ కూడా షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా గోపి సుందర్ గారు పనిచేశారు. సాంగ్స్ ఓకే, పర్లేదు అనిపించాయి, నాట్ బ్యాడ్. కాకపోతే బీజిఎం ఇంకొంచెం బాగా కంపోజ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక రైటర్ అండ్ డైరెక్టర్ పరశురామ్ గారు బాగానే తీశారు. బట్ స్టోరీ పరంగా ఇంకొంచెం బాగా రాసుంటే అవుట్పుట్ అనేది ఇంకా బాగా వచ్చేది. ఇక మూవీలో నాకు కొన్ని డ్రాబ్యాక్స్ అనిపించాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి విఎఫ్ఎక్స్ చాలా వరస్ట్గా చేశారు. రెండోది వచ్చేసరికి మన హీరోకి తన బ్రదర్కి మధ్య ఎమోషన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అనేది చేయలేదన్నమాట. మనం అంతలా కనెక్ట్ అవ్వం. మోస్ట్ ఇంపార్టెంట్లీ హీరోకి హీరోయిన్కి మధ్య కనెక్షన్ కానీ ఆ లాజిక్ కానీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే హీరోయిన్ కరెక్ట్గా మన హీరోనే ఎందుకు చూస్ చేసుకుంటుందనే దాని గురించి ప్రాపర్గా చెప్పలేదు. ఆల్సో యాజ్ ఐ మెన్షన్ ప్రీవియస్లీ మ్యూజిక్ అండ్ స్టోరీ పరంగా ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టుంటే బాగుండేది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫైట్స్. ఫస్ట్ హాఫ్లో కొన్ని ఫైట్ సీన్స్ మరీ ఓవర్ అనిపించాయి. ఆల్సో సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ విజయ్ యాక్టింగ్ కొంచెం ఓవర్ అనిపించింది. కొన్ని సీన్స్లో మరీ అంతగా అనిపించలేదు. దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ హిస్ పర్ఫార్మెన్స్. ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ది స్టోరీ రైటింగ్. సో దట్స్ ఇట్ గైస్. ఇది నా రివ్యూ. నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.